వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను, అసలు పవన్ కళ్యాణ్కి ఏమైంది, అతని సర్జరీకి అసలు కారణం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్. అంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత ఆ లీడింగ్ పొజిషన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్, ఒక పార్టీకి అధినేత కూడా. వీటన్నిటికంటే ఇంకా డిఫరెంట్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఒక ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో తనకంటూ తను ఓన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఒక కల్ట్ హీరో. డిఫరెంట్, చాలా మందికి ఫ్యాన్ బేస్ ఉంటుంది, బట్ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే ఆయనకి డిఫరెంట్ ఫ్యాన్ బేస్, ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది మిగతా హీరోల కంటే. ఇండస్ట్రీలో వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తమను తాము వారసులుగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో ఉన్నారు, ఎంతో ఎవల్యూట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెగా ఫ్యామిలీ తీసుకున్న చిరంజీవి, అసలు చిరంజీవి అనే ఒక వ్యక్తి కారణంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మిగతా రామ్ చరణ్ దాకా అందరూ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళంతా డిఫరెంట్, పవన్ కళ్యాణ్ ఒక్కడే చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే, అతను ఆ స్థాయిలో అతన్ని ఫ్యాన్ అనే పదాన్ని నుంచి దేవుడు అనే పదం దాకా, మేము పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ అనే పదం నుంచి, అనే వ్యాఖ్యంలోంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ మా దేవుడు అనేదాకా ఆయన ఫ్యాన్స్ని తీసుకెళ్ళగలిగారు. అంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది పవన్ కళ్యాణ్కి. అందుకే హీఈస్ ఆల్వేస్ సంథింగ్ డిఫరెంట్. ఒక పవర్ స్టార్ అని పిలిపించుకునేది ఏదో బిరుదులతో వచ్చిన ఇది కాదు పవన్ కళ్యాణ్కి. అతను రాజకీయాల్లో ఉన్నా, అతను వ్యక్తిగతంగా ఉన్నా, ఇంకొక విషయంలోనైనా హీ సంథింగ్ డిఫరెంట్ అని ఆయన ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. అదే ఆయన ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆపోజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్, ఆయనకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా అదే స్థాయిలో వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా స్పందిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారేమో పవన్ కళ్యాణ్ కంటే, పవన్ కళ్యాణ్ని అటు రాజకీయాల్లో వైసీపీ అయినా లేకపోతే ఆయన ప్రత్యర్థులైనా ఎవరైనా ఒక మాట అంటే, పవన్ కళ్యాణ్ దానికి ముందు కౌంటర్ ఎవరు, వాళ్ళ ఫ్యాన్సే మాట్లాడతారు, జనసేన ఫాలోవర్సే మాట్లాడతారు. ఈవెన్ ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎక్కడైనా ఒక మాట వచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే వాళ్ళ సంగతి తేల్చుకునే ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో లాస్ట్ ఎండ్ కార్డ్ లాగా ఎండ్లో వస్తారన్నమాట పవన్ కళ్యాణ్. అలా ఆయన పూర్తి స్థాయిలో ఆయనకి రక్షణ గోడలాగా ఈరోజు జనసేన కార్యకర్తలు ఉన్నారు, ఒక ఆయన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఉండే ఆ ఫ్యాన్ బేస్ వేరుంటుంది అనమాట. అందుకే కల్ట్ ఫ్యాన్ బేస్ అంటాను నేను దాన్ని. సో అలాంటి పవన్ కళ్యాణ్కి చిన్న ఇబ్బంది వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వస్తారు జనసేన కానీ, జనసేన శ్రేణులు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ. సో అది చిన్న ఇబ్బంది వస్తే అది వార్తే అవుతుంది, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఆరోగ్యం బాగలేని కారణంగా అది వార్తాంశమైంది రాష్ట్రంలో కూడా. ఆయన నిన్న సాటర్డే రోజున పూర్తి స్థాయిలో ఆయన తన టీంతోని ఒక రివ్యూ పెట్టుకున్నారు. కొంత ఏదైతే తన శాఖకు సంబంధించి రివ్యూ జరుగుతూ ఉంది అధికారులతో కూడా. ఆ సమయంలో ఆయనకి ఒక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. చాలా అనీజీగా, డిస్కంఫర్ట్గా ఆయన ఫీల్ అవ్వడం జరిగింది. అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది అధికారులు ఆయన పర్సనల్ డాక్టర్స్ని పిలవడం జరిగింది. అయితే వాళ్ళు వెంటనే కొంచెం ఇది ఇబ్బందిగా ఉంది, ఇబ్బందికర పరిణామం ఉంది, ఎందుకంటే మిగతా అన్నీ ఎలాగైనా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ముందు శ్వాస తీసుకోవడమే. సో అది కొంచెం ఏదైతే సీరియస్ కండిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇది చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది, వెంటనే దీనికి సీరియస్ ట్రీట్మెంట్ జరగాలని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఆయన్ని హైదరాబాద్లో తీసుకురావడంతోనే ఆయన అపోలోలో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ఆయనకు వచ్చింది మాత్రం చాలామంది డిఫరెంట్ ఏదైతే ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు డిఫరెంట్గా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయనకు వచ్చింది మాత్రం శ్వాసకోశ ఇబ్బందే. ఆయనకి ఎప్పటి నుంచో సైనసైటిస్తో ఆయన బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉన్న క్రమంలో ఇటీవల చూస్తే ఆయన కంటిన్యూస్గా ఆయన వెళ్తున్న పర్యటనలు కానీ, ఎక్కువసేపు పూర్తి స్థాయిలో జనంలో ఉన్న పరిస్థితి కానీ, ఈవెన్ ఆయన డిప్యూటీ సీఎం అవడమే కాదు, తర్వాత తన శాఖకు సంబంధించదు పంచాయతీ రాజు కానీ, ఇటు అటవీ కానీ, ప్రతిరోజు ఆయన ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతాయి. మాబ్లోకి వెళ్ళడం కానీ, ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ ఉండే ఒక మాబ్ కానీ, ఒకవైపు ఒకవైపు ఆ పనులు చేస్తూనే ఒకవైపు సినిమాల్లో కూడా ఆయన బిజీ అవుతూ ఉన్నారు. అంటే తీరిక లేని టైం కానీ, పూర్తి స్థాయిలో కొంత తన విశ్రాంతి తీసుకోవడానికి వెచ్చించలేని సమయం కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన ఇమ్యూనిటీని కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. అందుకనే ఆయనకి ఆ సిచ్యువేషన్ వచ్చింది. అందుకే ఈరోజు ఆయన్ని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అపోలో హాస్పిటల్లో ఆయనకి డాక్టర్ల సూచన మేరకు వెంటనే సర్జరీ చేయాలి, లేకపోతే ఇది ఇన్ ఫ్యూచర్ మరీ కాంప్లికేట్ అవుతుందని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆయన ముక్కు దగ్గర సర్జరీ జరిగింది. కొంచెం ఏదైతే ఓపెన్ ఎయిర్, పూర్తిగా గాలి లోపలికి వెళ్ళే విధంగా ఏదైనా చిన్న అడ్డంకులు ఉంటేనో పూర్తి స్థాయిలో దాన్ని క్లియర్ చేశారు. పూర్తిగా ఆయనకి ఒక సర్జరీ అయితే జరిగింది. అయితే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ 10 to 15 days ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కువగా మాబ్లోకి వెళ్ళడం కానీ, జనాన్ని కలవడం కానీ, ఫ్యాన్స్ మధ్యకి వెళ్ళడం కానీ, లేకపోతే బయట ఉన్న డస్ట్కో ధూళికో ఆయన ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంకా డ్యామేజ్ అవుతాయి ఇలాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్లో బయటకు వెళ్తే. అందుకే డాక్టర్లు ఆయనకి సజెస్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వన్స్ ఆయనకి ఇట్లా సర్జరీ జరిగింది అనే అంశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం చూస్తే అటు మోడీ దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు దాకా
లోకేష్ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన కోలుకోవాలని స్పందించడం జరిగింది. అందరూ ట్వీట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి బండి దాకా అందరూ కూడా ట్వీట్ చేశారు. ఇక అందరూ కూడా రామ్ చరణ్ లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా హాస్పిటల్ కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే అంతా ఆందోళన పడుతూ ఉన్నారు ఆయన ఫ్యాన్స్. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో అన్నా లెజ్నోవా, ఆవిడ ట్వీట్ చేసిన దాకా ఫ్యాన్స్ కంగారు పడుతూనే ఉన్నారు. ఆ ట్వీట్ చేయడం జరిగింది, అంతా సర్జరీ ఈజ్ డన్, ఏమీ మీకు టెన్షన్ వద్దు, కూల్గా ఉండండి అని చెప్పి ఆవిడ తన సోషల్ మీడియా ఖాతాని ఇటీవలే ఓపెన్ చేయడం జరిగింది. ఫ్యాన్స్తో కూడా చక్కగా ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు. ఆవిడ ఆ మెసేజ్ పెట్టిన తర్వాత అందరూ కూడా ఫ్యాన్స్ కొంత కూల్గా అవడం జరిగింది. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి మెసేజ్ పెట్టారు. చాలా హుందాగా బిహేవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో. ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా ఆయన స్పందించడం. సో ఓవరాల్గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ డాక్టర్లు చెప్తుంది ఏంటంటే అది చిన్నపాటి శస్త్రచికిత్స అని. బట్ ఆయన ఫ్యాన్స్ వైపు నుంచి మాత్రం ఆ ఆందోళన సహజమే ఉంటుంది. అయితే ఆయన పూర్తి స్థాయిలో కంప్లీట్ బెడ్ రెడీ ఉండాలి. బెడ్ రెస్ట్ ఉంటే ఒక 1 month కంప్లీట్గా ఆయన క్లియర్ అవుతుంది అని కూడా డాక్టర్లు అయితే సజెస్ట్ చేస్తున్నారనేది నాకున్న సమాచారం. సో మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ముక్కుకైతే మాత్రం శస్త్రచికిత్స అయితే జరిగింది. సో మొత్తానికైతే డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి అది చిన్న శస్త్రచికిత్స అయినా పెద్దదైనా అది వార్తాంశం అవుతుంది. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు మరొక్కసారి ఆయన వార్తలోకి ఎక్కారని మనం అనుకోవచ్చు.